మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా కాసి కాపాడి క్షేమాన్ని దయచేశారు. అందుబట్టి దేవుని నామని మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. యెహోవా మోషేతో, నీవేళ మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుడి బిడ్డ గమనించినప్పుడు సర్వోన్నతమైన దేవుడే అంటున్నాడు, మీరు సాగిపోవుడి. చూడు, ఇక్కడ సందర్భం మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే చెరలో నుంచి వారు విడిపించబడిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రజలు నడిపించబడుతున్న సమయంలో వారి ముందు ఎర్ర సముద్రం వచ్చింది, వెనక శత్రు సైన్యం తరుముతుంది. ఎప్పుడైతే ఎర్ర సముద్రం వారి ముందుందో, ఎర్ర సముద్రాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా భయపడుతూ ఉన్నారు. మోషేతో అంటున్నారు, మోషే, ఐగుప్తులో మాకు సమాధులు లేవనే ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చావు అన్నట్టుగా ప్రజలు మాట్లాడుతూ ఉంటే, మోషే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటే మోషేతో ప్రభు అంటున్నాడు, ఇదిగో సాగిపోవుడే అంటున్నాడు. ఈ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంది. ఈ ఎర్ర సముద్రాన్ని దాటి పోవాలంటే, సాగిపోవాలంటే ప్రభు అంటున్నాడు సాగిపోవుడి అంటున్నాడు. ఈ సముద్రాన్ని దాటిపోవాలంటే, సాగిపోవాలంటే మరి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఏమి కలిగి ఉండి వారు సాగిపోయాడు, ప్రభు వారికి ఏమి ఆజ్ఞాపిస్తున్నారు మనం గమనించినప్పుడు ప్రభు అక్కడ అంటున్నాడు, భయపడకుండా సాగిపోమంటున్నాడు. గమనించాలి మనం. కనుక మనం ముందుకు సాగిపోవాలంటే, మన ముందున్న ఆ శరలో నుంచి మనం విడిపించబడాలంటే, మన ముందున్న సమస్యల నుంచి మనము సాగిపోవాలంటే, ప్రియ దేవుడి బిడ్డ ఏముండాలంటే భయం ఉండకూడదు. నువ్వు భయపడకుండా, నీ ఎదుట ఎటువంటి భయంకర సమస్య ఉండవచ్చు, ఆ ఎర్ర సముద్రం లాంటిది ఉండవచ్చు, నువ్వు భయపడకుండా ప్రభువుని ఆశ్రయించితే, ప్రభు మీద ఆధారపడితే, ప్రియ దేవుడి బిడ్డ ఎప్పుడైతే వాళ్ళు భయపడకుండా సాగిపోయారో ఏమైపోయింది, ఎర్ర సముద్రము రెండుగా పాయలేనట్టు మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వెంటనే నీ జీవితంలో నీ ముందు ఏ సమస్య ఉందో, ఎటువంటి భయంకర పరిస్థితి ఉందో, ఒకవేళ నువ్వు భయపడుతుంటే నువ్వు ముందుకు పోలేవు. కానీ నీవు భయపడకుండా నీవు ముందు సాగిపోగలిగితే, ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే, సర్వోన్నతమైన దేవుడు నీ ముందున్న భయంకరమైన ఆ సమస్యలో నుంచి దాటించుటకు దేవుడు శక్తివంతమైన దేవుడు. రెండవదిగా ప్రియ దేవుడి బిడ్డ, మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం నీ జీవితంలో ఉంటే నీవు ఎటువంటి సమస్య ఉన్నా దాంట్లో నుంచి ముందుకి వెళ్ళగలవు. ఆ సముద్రం నేనేం చేయలేదు, ఆ భయంకర పరిస్థితుల్లో నిన్ను ఏమి చేయలేవు. కనుక నీవు దేవుని యొక్క విశ్వాసము కలిగి నీవు విశ్వాసంతో ముందుకెళ్ళాలి. మనం గమనించినప్పుడు పేతురు సముద్రంలో ప్రభువా నేను నడుస్తానన్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, పేతురు యేసు ప్రభు నడవమన్నప్పుడు నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాడు విశ్వాసం కలిగి. ఎప్పుడైతే అల్ప విశ్వాసులకు వెళ్ళిపోయాడో మునగటం ప్రారంభించాడు. వెంటనే ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసం ఎందుకున్నావని చెప్పేసి దేవుడు పైకి లేపాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు మునిగిపోకుండా ఉండాలంటే, నువ్వు ముందున్న సమస్యను దాటాలంటే ఏం కలిగి ఉండాలంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలా. విశ్వాసంతో నువ్వు ముందుకు సాగగలిగితే గొప్ప జయం నీకు కలుగుతుంది, గొప్ప విశ్వాసం కలుగుతుంది. కనుక వీరు ఎర్ర సముద్రం దాటానికి కారణం ఏంటంటే, ప్రభువునందు వారు విశ్వాసం కలిగి ఎప్పుడైతే ముందుకు సాగారో ఎర్ర సముద్రం నుంచి ముందుకు వెళ్ళారు. మూడవదిగా ప్రియ దేవుడి బిడ్డ, మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి.
ప్రార్థనా జీవితం. ప్రభు అంటున్నాడు, మోషే నువ్వు భయపడొద్దు, నీ కర్రను చూపించు అన్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, మూడోది నీ జీవితంలో నువ్వు ముందున్న ఆ సమస్య నుంచి నువ్వు దాటిపోవాలి అంటే, ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకొని ముందుకు సాగిపోవాలంటే ఏం కావాలంటే ప్రార్థనా జీవితము. ప్రార్థనలు నీ జీవితంలో ఉంటే, ప్రార్థన ద్వారా నీవు ఎటువంటి అద్భుతమైన జరిగించగల దేవుడు ఆయన. నువ్వు ప్రార్థన ద్వారా ఎటువంటి ఆశ్చర్యకరం జరిగించడం కానీ శక్తివంతుడు కనుక వారు ప్రార్థనతో ఏకీభించారు. కనుక ప్రభువులో ప్రార్థన చేస్తున్నాడు మోషే, ప్రభువులో మొరపెడుతున్నాడు. ఆ మొరను ఆలకించి ఇదిగో నీ చేతి ఉన్న కర్రను చూపిమన్నప్పుడు 2 పాయలుగా మారింది అది. కనుక నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే నీ ముందు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి భయంకర పరిస్థితులున్నా వాటన్నిటిలోంచి నువ్వు దాటిపోగలవు, సాగిపోగలవు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఈ 3 అనుభవాలు నీ జీవితంలో ఉంటే, ఈ 3 అనుభవాలు నీ జీవితంలో ఉంటే నువ్వు ముందుకు వెళ్ళటకు శక్తివంతం సాగిపోగలవు. ఒకటి ఏం కలిగి ఉండాలంటే నువ్వు ప్రియ దేవుడి బిడ్డ భయపడకుండా సాగిపోవాలి, విశ్వాసం కలిగి సాగిపోవాలి, ప్రార్థనా జీవితం కలిగి సాగిపోయి ఉంటే నీ ముందు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి భయంకర పరిస్థితులు ఉన్నా అవన్నీ పాయలగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మీరు సాగిపోడి అంటున్న ప్రభు నీకే స్తోత్రాలయ్యా. వారు సాగిపోకుండా వారి ముందు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బంధకాల మధ్య కృంగిపోతున్నారయ్యా, ఏ శరలో ఉన్నారో నీకు స్తోత్రాలయ్యా. మీరు భయపడకుండా సాగిపోవడని, అదేవిధంగా ప్రభు నీకే స్తోత్రాలయ్యా. మీరు విశ్వాసం కలిగి ఉండడని తండ్రి నీకే స్తోత్రమున ప్రభు. ప్రార్థన ద్వారా తండ్రి సమస్తం సాధ్యమని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. అలాంటి అనుభవం కలిగిన తండ్రికి స్తోత్రాలయ్యా. మీ ముందుకు వెళ్ళే కృపను దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.